మార్వాడిలో తెలంగాణ రాష్ట్రంలో ఉండడం వల్ల జీడిపి పెరుగుతుందని బండి సంజయ్ అనడం పచ్చి అబద్ధం. మార్వాడీలు అనేది ఒక బ్లాక్ దందా చేస్తా ఉన్నారు. చిలికి చిలికి గాలివానలాగా అయ్యేటటువంటి మార్వాడి పరిస్థితి తెలంగాణలో. అవసరాలు కావచ్చు, వడ్రంగిలు కావచ్చు, కమ్మరులు కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి కిరాణం షాపులు నడిపే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. పూర్తిగా తెలంగాణలో గోకుల్ చాటను చూస్తే మార్వాడీల యొక్క దందా ఎంత ప్రమాదకరంగా ఉందో మనకు అర్థమవుతుంది. నేను ఫస్ట్ రోజే చెప్పిన, ప్రొడక్షన్ వాళ్ళే, హోల్సేల్ వాళ్ళే, రీటైల్ వాళ్ళే. గోకుల్ చాట్ కు మీరు ఒకసారికి పోతే వాడు ఆన్లైన్ పేమెంట్ లేదు, వీడు నరేంద్ర మోడీకి సపోర్ట్. కానీ నరేంద్ర మోడీ తెచ్చినటువంటి ఆన్లైన్ బిజినెస్ ను వాడు ఎంకరేజ్ చేయడు. వాడు ఇట్లా పడేస్తున్నాడు పైసలు తీసి. అంటే ఎంత బ్లాక్ మార్కెట్ దందా మార్వాడి నిర్వహిస్తా ఉన్నారు. ఈ కోట్ల రూపాయల మార్వాడీలు ఎక్కడ పెట్టుబడులు పెడతా ఉన్నారు? ప్రాపర్టీస్ కొనరు, ట్యాక్సీలు కట్టరు. మొత్తం మీద తెలంగాణకు అన్యాయమే జరుగుతుంది అన్నటువంటి విధానాన్ని చూసుకొచ్చినటువంటి తెలంగాణ ప్రజలు ఒకరిని చూసి ఒకరికొకరు మద్దతు చేసుకుంటూ ఇది చిలికి చిలికి గానువాటై ప్రమాదంగా తయారయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. తెలంగాణ ఈ భూమి మీద పుట్టినందుకు మనకు భూములు లేకపోయినా, ఉద్యోగాలు లేకపోయినా, నిజాం తెలంగాణ చుట్టుముట్టు నిజాం దోచుకున్నాడు. నిజాం తనకి భూస్వాములు, దెరలు, దేశముఖులు, ఆయన రజాకారులు. ఈ దొంగలు తిన్నాక ఎవరిని దొరికినాయి? ఎకరణో అద్దె ఎకరణో ఉంటే అందరూ అమ్ముకున్నారు. ఇప్పుడు ఉద్యోగాలు లేవు, నా భూములు లేవు. పరిస్థితి ఏంటంటే ఘోరంగా ఉంది. బిజినెస్ చేద్దామంటే మార్వాడీలు ఉండవు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పేదరికంలో ఉన్న వాళ్ళంతా పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దీన్ని ఏం చేస్తారో మీరే చూడాలి.